ఇక రెండవది, ఈ ప్రాంతంలో ఎర్ర బస్సు తిరగడమే కష్టం. మా పాయల శంకర్, మా ఎంపీ నగేష్ గారు, ఈ ప్రాంతంలో ఉండే మా నాయకులు, అన్న హైదరాబాద్కే ఎయిర్పోర్టా, ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ అక్కర్లేదా అని ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో, మోడీ గారితో మాట్లాడినాం, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడినాం, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినాం. తొందరలోనే వీలైతే జూన్ 2 తారీఖు లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి శిలా ఫలకాన్ని వేసే బాధ్యత వేదిక మీద ఉన్న మిత్రులం అందరం తీసుకుంటాం. మరి ఎయిర్పోర్ట్ వస్తే మరి అది నడవాలంటే కూడా మనకు ప్యాసింజర్లు ఉండాలి కదా. అందుకే ఈనాడు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగానే కాదు, ఈ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని ఆదిలాబాద్ ప్రాంతంలో వేలాది ఎకరాలలో గొప్ప పారిశ్రామిక వాడ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్కు మంజూరు చేసి ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసీ గిరిజన బిడ్డలకు, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించడానికి, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వాడను ప్రారంభించడానికి తొందరలోనే మీ దగ్గరికి వస్తాను. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుంది అని నేను చెప్పదలుచుకున్నాను. అదే